ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, భారతదేశాన్ని కాపాడేందుకు తండ్రి వచ్చారు. పిల్లలైన మీరు ఈ సమయంలో తండ్రికి సహాయకులుగా అవుతారు. భారతదేశమే ప్రాచీన ఖండం. ప్రశ్న: ఉన్నతమైన గమ్యంలో ఆటంకపరిచే చిన్న చిన్న విషయాలు ఏవి? జవాబు: ఒకవేళ కొద్దిగానైనా ఏదైనా ఆసక్తి ఉంటే, అనాసక్త వృత్తి లేకుంటే ఈ ఆసక్తి ఆటంకాలు వేస్తుంది. మంచిగా ధరించాలని, తినాలని బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. కనుక ఈ విషయాలు ఉన్నతమైన గమ్యానికి చేరుకోవటంలో ఆటంకాలు కలుగచేస్తాయి. కనుక బాబా చెప్తున్నారు, పిల్లలు, మీరు వనవాసంలో ఉండండి. మీరు అన్నీ మర్చిపోవాలి. ఈ శరీరం కూడా గుర్తుండకూడదు. ఓం శాంతి. ఈ భారతదేశమే అవినాశి ఖండమని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. దీని అసలైన పేరు భారతఖండం. హిందుస్థాన్ అనే పేరు తర్వాత వచ్చింది. భారతదేశాన్ని ఆధ్యాత్మిక ఖండమని అంటారు. ఇది ప్రాచీన ఖండం. కొత్త ప్రపంచంలో భారతఖండం ఉన్నప్పుడు ఇక ఏ ఇతర ఖండాలు లేవు. ముఖ్యమైనవి ఇస్లామీ, బౌద్ధ మరియు క్రిస్టియన్ ఖండాలు. ఇప్పుడైతే చాలా ఖండాలు ఏర్పడ్డాయి. భారతదేశం అవినాశి ఖండం. దానినే స్వర్గం, హెవెన్ అని అంటారు. కొత్త ప్రపంచంలో కొత్త ఖండం ఒక్క భారత ఖండమే. కొత్త ప్రపంచాన్ని రచించేవారు పరంపిత పరమాత్మ, స్వర్గ రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్. భారతము అవినాశి ఖండమని భారతవాసులకు తెలుసు. భారతం స్వర్గంగా ఉండేది. ఎవరైనా మరణిస్తే స్వర్గానికి వెళ్ళారని అంటారు. స్వర్గం ఎక్కడో పైన ఉందనుకుంటారు. దిల్వాడా మందిరంలో కూడా వైకుంఠం యొక్క చిత్రాలను పైకప్పులో చూపించారు. భారతదేశమే హెవెన్గా ఉండేదని, ఇప్పుడు లేదని ఎవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడైతే నరకంగా ఉంది. కనుక ఇది కూడా అజ్ఞానం. జ్ఞానం మరియు అజ్ఞానం రెండు విషయాలు ఉన్నాయి. జ్ఞానంను పగలు అని, అజ్ఞానంను రాత్రి అని అంటారు. ఘోర ప్రకాశం, ఘోర అంధకారం అని అంటారు. ప్రకాశం అంటే రైస్, అంధకారము అంటే ఫాల్, అంటే పతనము. మనుషులు సూర్యాస్తమం చూడటానికి వెళ్తారు. అదైతే హద్దు విషయం. దీనిని బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి అని అంటారు. ఇప్పుడు బ్రహ్మ అయితే ప్రజాపిత అనగా తప్పకుండా వారు ప్రజలకు పిత. సద్గురువు జ్ఞాన అంచనం ఇచ్చారు. అజ్ఞాన అంధకారం వినాశనం అయిందని అంటారు. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోరు. ఇది కొత్త ప్రపంచం కొరకు కొత్త జ్ఞానం. హెవెన్ కోసం హెవెన్లీ గాడ్ ఫాదర్ యొక్క నాలెడ్జ్ కావాలి. తండ్రి నాలెడ్జ్ఫుల్ అని పాడతారు కూడా. కనుక వారు టీచర్ కూడా అయ్యారు. తండ్రిని పతిత పావనుడు అని అంటారు. ఇంకెవరిని పతిత పావనుడు అని అనలేరు. శ్రీకృష్ణుణ్ణి కూడా అనలేరు. ఫాదర్ అయితే అందరికీ ఒక్కరే. శ్రీకృష్ణుడు అందరికీ ఫాదర్ కాదు. వారు పెద్దవారైన తర్వాత వివాహం జరిగినప్పుడు ఒకరిద్దరు పిల్లలకు తండ్రి అవుతారు. రాధాకృష్ణులను యువరాణి, యువరాజు అని అంటారు. వారికి స్వయంవరం కూడా జరిగి ఉంటుంది. వివాహం తర్వాతనే తల్లి తండ్రి అవ్వగలరు. వారిని ఎప్పుడు ఎవరు ఓల్డ్ గాడ్ ఫాదర్ అని అనలేరు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రజాపిత బ్రహ్మ. వారి నుండి వంశం వెలువడుతుంది. వారు ఇన్కార్పరియల్, నిరాకార గాడ్ ఫాదర్, నిరాకార ఆత్మల తండ్రి. నిరాకార ఆత్మలు ఇక్కడ శరీరంలో ఉన్నప్పుడు భక్తి మార్గంలో వారిని పిలుస్తారు. మీరు ఈ కొత్త విషయాలన్నీ వింటారు. యథార్థ రీతిగా ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి చెప్తున్నారు, నేను సన్ముఖంలో కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నాను. తర్వాత ఈ జ్ఞానమంతా అదృశ్యమైపోతుంది. తర్వాత తండ్రి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి యథార్థ జ్ఞానం వినిపించాలి. పిల్లల సన్ముఖంగా కూర్చుని అర్థం చేయించి పిల్లలకే వారసత్వం ఇస్తారు. తర్వాత శాస్త్రాలు తయారవుతాయి. యథార్థంగా అయితే తయారవ్వవు. ఎందుకంటే సత్య ప్రపంచం సమాప్తమైపోయి అసత్య ఖండం అయిపోతుంది.
కనుక అసత్య విషయాలే ఉంటాయి. ఎందుకంటే దిగచారే కలయే ఉంటుంది. సత్యంతో అయితే ఉన్నతి అయ్యే కళ ఉంటుంది. భక్తి అనేది రాత్రి అంధకారంలో ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది. శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉంటారు. ఇటువంటి ఘోర అంధకారం ఉంది. మనుషులకు ఏమీ అర్థం కాదు. ప్రతి చోట ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఈ సూర్యునికి కూడా ఉదయించటం మరియు అస్తమించటం ఉంటాయి. దానిని చూసేందుకు పిల్లలు వెళ్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞాన సూర్యుడు ఉదయించుటను చూడాలి. భారతం యొక్క ఉన్నతి మరియు భారతం యొక్క పతనం. సూర్యుడు అస్తమించినట్లుగా భారతఖండం అస్తమిస్తుంది. సత్యనారాయణ కథలో భారతఖండం యొక్క నావ క్రిందకి వెళ్ళిపోతుంది. తర్వాత తండ్రి వచ్చి కాపాడతారని చూపిస్తారు. ఈ భారతదేశాన్ని మళ్ళీ వీరు కాపాడతారు. ఇది పిల్లలైన మీకే తెలుసు. మీరు నిమంత్రణ కూడా ఇస్తారు. నవ నిర్మాణ ప్రదర్శిని అనే పేరు కూడా సరిగ్గా ఉంది. కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుందో తెలియచెప్పే ప్రదర్శిని. చిత్రాల ద్వారా అర్థం చేయించబడుతుంది. కనుక ఇక ముందు కొరకు కూడా అదే పేరును నడిపిస్తే బాగుంటుంది. కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుందో లేదా ఉన్నతి ఎలా అవుతుందో మీరు చూపిస్తారు. తప్పకుండా పాత ప్రపంచం పతనమవుతుంది. కనుకనే ఉన్నతి ఎలా జరుగుతుందో చూపిస్తారు. రాజ్యం పొందటం, పోగొట్టుకోవటం, ఇది కూడా ఒక కథ. 5000 సంవత్సరాల క్రితం ఏముండేది? సూర్యవంశీల రాజ్యం ఉండేది. తర్వాత చంద్రవంశీల రాజ్యస్థాపన జరిగింది. అక్కడ ఒకరి నుండి మరొకరు రాజ్యం పొందుతారు. ఫలానా వారి నుండి రాజ్యం పొందారని చూపిస్తారు. అది తాపాలు దిగటమని అర్థం చేసుకోరు. మీరు గోల్డెన్ ఏజ్ నుండి సిల్వర్ ఏజ్లోకి వెళ్ళారని, మెట్లు దిగుతూ వచ్చారని తండ్రి అర్థం చేయించారు. ఇది 84 జన్మల నిచ్చెన దిగటం మళ్ళీ ఎక్కటం కూడా ఉంటుంది. పతనం యొక్క రహస్యం కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. భారతదేశం యొక్క పతనం ఎంత సమయం, ఉన్నతి ఎంత సమయం. భారతవాసుల ఉత్థానం పతనం గురించి విచారసాగర మంథనం చేయాల్సి ఉంటుంది. మనుషులకు ఆకర్షణ కలగచేసి సోదర సోదరులారా వచ్చి అర్థం చేసుకోండి ఆహ్వానం ఇవ్వాలి. మొదట తండ్రి మహిమను తెలియచేయాలి. పతిత పావనులు, జ్ఞానసాగర్లు, పవిత్రత సుఖశాంతుల సాగర్లు, సంపత్తికి సాగర్లు, సర్వుల సద్గతి దాత, జగత్పిత, జగత్ శిక్షకులు, జగద్గురువు అయిన శివబాబా నుండి మీ సూర్యవంశీ చంద్రవంశీ వారసత్వం తీసుకోండి. శివబాబా మహిమతో ఒక బోర్డు ఉండాలి. అప్పుడు మనుషులకు తండ్రి గురించి తెలుస్తుంది. తండ్రి మహిమ, శ్రీకృష్ణుని మహిమ వేరువేరని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సర్వీస్బుల్ పిల్లలు రోజంతా సేవలో పరుగులు తీస్తూ ఉంటారు. తమ లౌకిక సర్వీస్ ఉన్నా కూడా సెలవు తీసుకుని సర్వీస్లో నిమగ్నమవుతారు. ఇది ఈశ్వర్య గవర్నమెంట్. ముఖ్యంగా కుమారీలు ఒకవేళ ఇటువంటి సర్వీస్లో నిమగ్నమైతే పేరును చాలా ప్రసిద్ధం చేయగలరు. సర్వీస్బుల్ పిల్లల పాలన అయితే చక్కగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే శివబాబా బండారం నిండుగా ఉంది. ఏ బండారం నుండి తింటారో ఆ బండారం పరిపూర్ణం. కష్టాలు దుఃఖాలు దూరం. మీరు శివవంశీలు. శివుడు రచయిత. ఇది రచన. బాబుల్ అనే పేరు చాలా మధురంగా ఉంది. శివుడు ప్రీతముడు కూడా కదా. శివుని మహిమయే వేరు. నిరాకారులు అని రాయటం వలన వారికి ఏ ఆకారం లేదని అర్థం చేసుకుంటారు. పరం ప్రియమైన శివబాబా అని రాయాలి. ఈ సమయంలో వారికి కూడా యుద్ధ మైదానం మరియు మీకు కూడా యుద్ధ మైదానమే. శివశక్తులు అహింసకులు అని మహిమ చేయబడతారు. కానీ చిత్రాలలో దేవీలకు ఆయుధాలనిచ్చి హింసకులుగా చూపించారు. వాస్తవానికి మీరు యోగశక్తితో స్మృతి బలంతో విశ్వరాజ్యం పొందుతారు. ఆయుధాలు మొదలైన వాటి విషయమే లేదు. గంగ యొక్క ప్రభావం చాలా ఉంది. చాలామందికి సాక్షాత్కారం కూడా అవుతుంది. గంగాచలం లభించినప్పుడే ఉద్ధరింపబడతామని భక్తి మార్గంలో భావిస్తారు. అందుకే గుప్త గంగా అని అంటూ ఉంటారు. బాణం వేస్తే గంగ వెలువడిందని అంటారు. గోముఖం నుండి కూడా గంగను చూపిస్తారు. మీరు వారిని అడిగితే గుప్త గంగ బయటికి వస్తుందని అంటారు.
త్రివేణి వద్ద కూడా సరస్వతీ నదిని గుప్తంగా చూపించారు. మనుషులు చాలా విషయాలు తయారు చేశారు. ఇక్కడైతే ఒకే విషయం, కేవలం తండ్రి అంతే. అల్లా వచ్చి స్వర్గాన్ని స్థాపిస్తారు, హెవెన్ను ఖుదా స్థాపిస్తారు, ఈశ్వరుడు స్వర్గస్థాపన చేస్తారు. వాస్తవానికి ఈశ్వరుడైతే ఒక్కరే. తమ తమ భాషల్లో రకరకాల పేర్లు పెట్టారు. కానీ అల్లా నుండి తప్పక స్వర్గరాజ్యం లభిస్తుందని భావిస్తారు. ఇక్కడైతే తండ్రి మన్మనా భవ అని చెప్తారు. తండ్రిని స్మృతి చేయటం వలన తప్పకుండా వారసత్వం గుర్తుకొస్తుంది. రచయిత యొక్క రచనయే స్వర్గం. రాముడు నరకాన్ని రచించాడని ఎంతమాత్రం చెప్పరు. నిరాకార రచయిత ఎవరు అని భారతవాసులకు తెలియదు. నరకాన్ని రావణుడు రచించాడని, అతన్ని తగలబెడతారని మీకు తెలుసు. రావణ రాజ్యంలో భక్తి మార్గానికి ఎంత పెద్ద అంటు కట్టబడింది. రావణుని రూపం కూడా చాలా భయంకరంగా తయారు చేశారు. రావణుడు మన శత్రువు అని కూడా చెప్తారు. విస్తారం చాలా పెద్దది కనుక రావణుని శరీరం కూడా పెద్దదిగా తయారు చేశారని తండ్రి అర్థం చేయించారు. శివబాబా అయితే బిందువు అయినా కానీ చిత్రం పెద్దదిగా తయారు చేశారు. లేకపోతే బిందువుకు పూజ ఎలా చేస్తారు? పూజారులుగా అయితే తయారవ్వాలి కదా. ఆత్మ బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న అద్భుతమైన నక్షత్రం అని అంటారు. అంతేకాక ఆత్మసో పరమాత్మ అని అనేస్తారు. మరి వేలాది సూర్యుల కంటే చాలా తేజోమయంగా ఎలా ఉంటారు? ఆత్మనైతే వర్ణిస్తారు, కానీ అర్థం చేసుకోరు. ఒకవేళ పరమాత్మ వేల సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిలో ఎలా ప్రవేశిస్తారు? ఇంతటి అయథార్థమైన విషయాలు విని ఎలా అయిపోయారు? ఆత్మసో పరమాత్మ అని అన్నప్పుడు తండ్రి రూపం కూడా ఇలాగే ఉండాలి కదా. కానీ పూజ కోసం పెద్దదిగా తయారు చేశారు. రాతితో ఎంత పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేస్తారు. ఉదాహరణకు గుహల్లో పెద్ద పెద్ద పాండవుల చిత్రాలను చూపించారు కదా. ఏమీ తెలియదు. ఇది చదువు. వ్యాపారం వేరు, చదువు వేరు. తండ్రి చదివిస్తారు మరియు వ్యాపారం కూడా నేర్పిస్తారు. బోర్డుపై కూడా మొదట తండ్రి మహిమ ఉండాలి. తండ్రిది పూర్తి మహిమ రాయాలి. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం వస్తాయి. అందువలన మహారథులు గుర్రపు స్వారీ వారని అంటారు. ఆయుధాలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. తండ్రి బుద్ధి తాళాన్ని తెరుస్తారు. ఇది గోడ్రేజ్ తాళాన్ని మరెవ్వరూ తెరవలేరు. తండ్రి వద్దకు కలవటానికి వచ్చినప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కలిశారు? ఇదే చోట ఇదే రోజు ఎప్పుడు కలిశారు అని బాబా పిల్లలను అడుగుతారు. అప్పుడు పిల్లలు అవును బాబా 5000 సంవత్సరాల క్రితం కలిశామని అంటారు. ఇప్పుడు ఈ విషయాలను ఇలా ఎవ్వరూ అడగలేరు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన గూహ్యమైన విషయాలు. జ్ఞానం యొక్క ఎన్నో యుక్తులను బాబా అర్థం చేయిస్తారు. కానీ ధారణ నెంబర్ వారీగా అవుతుంది. శివ్ బాబా మహిమ వేరు, బ్రహ్మ విష్ణు శంకర్ల మహిమ వేరు. ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంది. ఒకరి పాత్ర మరొకరి పాత్రతో కలవదు. ఇది అనాది డ్రామా. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మేము ఎలా మూలవతనానికి వెళ్తాము, తర్వాత పాత్రను అభినయించడానికి ఎలా వస్తాము అనేది ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది. వయా సూక్ష్మవతనం వెళ్తారు. వచ్చే సమయంలో సూక్ష్మవతనం ఉండదు. ఎప్పుడూ కూడా ఎవరికి సూక్ష్మవతన సాక్షాత్కారం జరగదు. సూక్ష్మవతనాన్ని సాక్షాత్కారం చేసుకునేందుకు ఎవరు తపస్సు చేయరు. ఎందుకంటే దాని గురించి ఎవరికి తెలియదు. సూక్ష్మవతనం యొక్క భక్తులు ఎవరు ఉండరు. సూక్ష్మవతనాన్ని ఇప్పుడే రచిస్తారు. వయా సూక్ష్మవతనం వెళ్ళి తర్వాత కొత్త ప్రపంచంలోకి వస్తారు. ఈ సమయంలో మీరు అక్కడికి వస్తూ పోతూ ఉంటారు. మీకు నిస్తార్థం జరిగింది. ఇది తండ్రి ఇల్లు. విష్ణువును తండ్రి అనరు. అది అత్తవారిల్లు. కన్య అత్తవారింటికి వెళ్ళేటప్పుడు పాత దుస్తులన్నీ వదిలి వెళ్తుంది. మీరు పాత ప్రపంచాన్ని వదిలేస్తారు. మీ వనవాసంలో వారి వనవాసంలో ఎంత తేడా ఉంది. మీరు కూడా చాలా అనాసక్తితో ఉండాలి. దేహాభిమానం తెంచేయాలి. ఖరీదైన చీర ధరిస్తే
వెంటనే దేహాభిమానం వచ్చేస్తుంది. నేను ఆత్మను అని మర్చిపోతారు. ఈ సమయంలో మీరు వనవాసంలో ఉన్నారు. వనవాసం, వానప్రస్థం రెండు ఒకటే. శరీరమే వదలాలి అన్నప్పుడు చీరను వదిలేయలేరా ఏమిటి? తేలికైన చీర లభిస్తే మనసు చిన్నబుచ్చుకుంటారు. తేలికైన వస్త్రం లభించిందని ఇంకా సంతోషపడాలి. మంచి వస్తువును సంభాళించాల్సి వస్తుంది. ఇది ధరించాలి, ఇది తినాలి అనే చిన్న చిన్న విషయాలు ఉన్నతమైన గమ్యానికి చేరుకోవటంలో విఘ్నాలు వేస్తాయి. గమ్యం చాలా ఉన్నతమైనది. ఈ లాఠీ కూడా వదిలేయమని పతికి చెప్పారని కథలో కూడా వినిపిస్తారు కదా. తండ్రి చెప్తున్నారు, ఈ పాత వస్త్రం, పాత ప్రపంచం అన్నీ సమాప్తం అవ్వాల్సి ఉంది. అందువలన ఈ మొత్తం ప్రపంచం నుండి బుద్ధియోగం తెంచేయాలి. దీనినే అనంతమైన సన్యాసం అని అంటారు. సన్యాసులైతే హద్దు సన్యాసం చేశారు. ఇప్పుడైతే వారు మళ్ళీ లోపలికి వచ్చేశారు. ముందైతే వారిలో శక్తి ఉండేది. దిగచారిపోయే వారి మహిమ ఏముండగలదు. కొత్త కొత్త ఆత్మలు కూడా చివరి వరకు పాత్ర అభినయించడానికి వస్తూ ఉంటారు. వారిలో ఏం బలం ఉంటుంది? మీరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవటానికి ఎంత మంచి బుద్ధి కావాలి. సర్వీసబుల్ పిల్లలు సర్వీస్లో కూడా ఉప్పొంగుతూ ఉంటారు. బాబా ఎలా ఉప్పొంగుతూ ఉంటారో అలా జ్ఞానసాగరుని పిల్లలు ఉపన్యసించాలి. ఇందులో భయపడరాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసం చేయాలి. ఇప్పుడు ఇది వాపస్ ఇంటికి వెళ్ళే సమయం కనుక పాత ప్రపంచం, పాత శరీరంతో అనాసక్తంగా ఉండాలి. సెకండ్ పాయింట్, డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ సదా హర్షితంగా ఉండాలి. ఈరోజు వరదానము. బాప్దాదాను తమ సహచరునిగా భావించి డబల్ ఫోర్స్తో కార్యం చేసే సహజ యోగి భవ. ఏ కార్యం చేస్తున్నా బాప్దాదాను తమ సహచరునిగా చేసుకున్నట్లయితే కార్యం డబల్ ఫోర్స్తో జరుగుతుంది. అంతేకాక స్మృతి కూడా చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సదా తోడుగా ఉంటారో వారి స్మృతి స్వతహాగానే ఉంటుంది. కనుక ఇటువంటి సహచరుడు ఉండుట ద్వారా లేక బుద్ధి ద్వారా నిరంతరం సత్యం యొక్క సాంగత్యం చేయటం ద్వారా సహజ యోగిగా అయిపోతారు. పవర్ఫుల్ సాంగత్యం ఉన్న కారణం చేత ప్రతి కర్తవ్యంలో మీ డబల్ ఫోర్స్ ఉంటుంది. దాని ద్వారా ప్రతి కార్యంలో సఫలత అనుభవం అవుతుంది. స్లోగన్: ఎవరైతే ఎప్పుడు మాయ ప్రభావంలోకి వచ్చి పరవశం అవ్వరో వారే మహారథులు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. మధురతయే బ్రాహ్మణ జీవితానికి మహానత. ఎక్కడ మధురత ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది. పవిత్రత లేకుండా మధురత రాదు. బుద్ధిలో ఎంత నష ఉంటుందో అంతగానే కర్మలో నమ్రత, మాటల్లో మధురత ఉండాలి. ఇటువంటి నషాలో ఉండటం ద్వారా ఎప్పుడూ నష్టం కలగదు. సిద్ధిని పొందువారు స్వయాన్ని నమ్రచిత్తులుగా, నిర్మాణంగా, ప్రతి విషయంలో స్వయాన్ని గుణగ్రాహకులుగా, మధురతా సంపన్నంగా తయారు చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.